వార్డు సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంపై ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. వార్డు సచివాలయాల పనితీరుపై ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం కొద్ది రోజులుగా దృష్టి పెట్టింది. ఒక్కో సచివాలయంలో 13 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా కేవలం ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నారనే ఫిర్యాదుతో ఈ పరిశీలన చేసింది. అనంతరం శనివారం విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. సచివాలయాల్లో మున్సిపల్ ట్యాక్స్ మిగిలిన పన్నుల చెల్లింపునకు సిబ్బంది ఉండటం లేదని సంఘం అధ్యక్షుడు దరిసి శివకోటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం సిబ్బందిని సర్వేలకు పంపుతుంటే వారిని సచివాలయాల్లో ఉండి పనిచేసేలా మున్సిపల్ కమిషనర్ చూడాలని చెప్పారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని వివరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు అబ్దుల్ ఆరిఫ్, రావూరి శివశంకర్రావు, టీవీ సత్యనారాయణ, బి రాజేంద్ర ప్రసాద్, సామరౌతు సత్యనారాయణ, ఎల్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. తెనాల్లో ప్రజలు చాలామంది సచివాలయాలు, వార్డు సచివాలయాలు సరిగా పనిచేయట్లేదు, మేము ఎప్పుడు వెళ్ళినా ఎవరు ఉండలేదు, మళ్ళీ రమ్మంటున్నారని మా సంఘ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఇది 3-4 నెలల నుంచి చెప్తున్నారు. మేము గత నెల రోజుల నుంచి ఈ సచివాలయాల దగ్గరికి వెళ్ళి పరిస్థితులు ఎలా ఉన్నాయని గమనించాము. 13 మంది సుమారుగా ఉండాల్సింది, కొన్నిట్లో 10 నుంచి 13 మంది ఉండాల్సింది ఒక్కళ్ళు మాత్రమే ఉంటున్నారు. వాళ్ళు కూడా మేము వెళ్తే అందరూ గవర్నమెంట్ సర్వే అప్లై చేసి చెప్పింది, సర్వేకి వెళ్ళారు అంటున్నారు. సరేం బాబు, ఎన్నింటికి రమ్మంటావు, ఎప్పుడు ఉంటారు అంటే చెప్పలేము, మీరు ఎప్పుడో రండి అని అంటారు తప్ప ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పట్లేదు. ఆ ఉన్నవాళ్ళు మొత్తం కూడా ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఫోన్లు, పెద్ద ఫోన్ అంటే ఆన్లైన్లో మాకు ఇది చెప్తున్నారు, మీటింగ్లో ఉన్నామని చెబుతున్నారు. ఇలా గనక అయితే సచివాలయాలకి ఇంత ఖర్చు పెట్టి చేయటం వృధా. ప్రజలకి ప్రభుత్వం యొక్క పథకాలు అందుబాటులో ఉండటానికి గవర్నమెంట్ వారు ఆలోచించి సచివాలయాలు పెట్టారు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే కనుక సర్వేలు కనుక ఇస్తుంటే అందరికీ సర్వేలు ఇస్తే సచివాలయంలో ఎవరు ఉండలేదు. అలా ఇవ్వకుండా ముఖ్యంగా ఇప్పుడు మున్సిపల్ ట్యాక్సులు, అనేక ట్యాక్సులు కలెక్షన్ చేయాల్సింది ఉంది. అలానే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సింది ఉంది. అన్ని పథకాలు సచివాలయాల ద్వారానే వెళ్తున్నాయి. ఎవరూ లేకుండా అక్కడ చేసే సచివాలయాలకి జీతాలు ఇవ్వటం వేస్ట్. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు తప్పనిసరిగా ఈ సచివాలయాలను పట్టించుకొని అక్కడ అవసరమైన మెంబర్స్ అందరూ కూడా ఉండేటట్టుగా చూడాలి. సచివాలయ ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ కనుక పెడితే పర్ డే ఎంత అని చెప్పి విద్యుత్ ఆదాలతో ఉందండి. కంప్లైంట్ ఇచ్చారు, 24 గంటల కన్నా ఇన్ టైంలో కన్నా సాల్వ్ అవ్వకపోతే వాళ్ళు పర్ డే కస్టమర్కి అంత పే చేయాలని ఉండిద్ది. అదే పద్ధతి సచివాలయం కూడా తీసుకొచ్చేసి 10 మినిట్స్, 1 అవర్, 24 అవర్స్ అని పెట్టేసి ఇది కంప్లీట్ కనుక అవ్వకపోతే వాళ్ళ శాలరీలో రికవరీ కనుక పెడితే ఏంటంటే ప్రజలకు న్యాయం జరుగుతుందండి. లేదంటే ఏంటంటే దున్నపోతు మీద వానబడి చందాన లెక్క లేకుండా వ్యవస్థ అనేది చాలా నిర్వీర్యం, నిర్లక్ష్యంకి గురయ్యిందండి. ఇది అందరూ వెళ్ళి మున్సిపల్ ఆఫీసులో కట్టుకోలేరు కదా, గ్రామ వార్డు సచివాలయం ఉంది దేనికి, దాంట్లో కట్టుకోవాలి కదా. సిబ్బంది లేకపోతే ఎలా? కరెంటు బిల్లులు. అలాగే ఒక సిబ్బంది అయితే రైతు పన్ను కట్టడానికి వెళ్ళినప్పుడు, శిస్తు కట్టడానికి వెళ్ళినప్పుడు పాత పన్ను కూడా చూపిస్తుంటే అది కూడా కట్టమంటున్నాడు. ఎలా కడతారండి? కాబట్టి దీని మీద మున్సిపల్ కమిషనర్ వారు తొందరగా చర్యలు తీసుకొని, అలాగే గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. దీని మీద మేము ప్రభుత్వ అధికారులకి, అలాగే దీని మీద నారా చంద్రబాబు నాయుడు కూడా మేము పిటిషన్ పెట్టి తగు చర్యలు తీసుకోమని చెప్పి తప్పకుండా మేము పిటిషన్ పెడతామండి. దీని